చాలామంది చాలా బాగా వారి యొక్క కళా ప్రదర్శన అంటే డైలాగ్ డెలివరేషన్, మాడ్యులేషన్, మిగతా హావభావాలు కానీ ఆహార్యం కానీ చాలా చాలా బాగా చేశారు. అంతమంది చేశారు అనుకునే దాంట్లో ముందుగా నేను ఫిదా అయింది మాత్రము సమీర్ సార్. స్టార్టింగ్ నుండి తన డైలాగ్ డెలివరేషన్ కానీ జనరల్గా ఏ అసైన్మెంట్లో కానీ తన యొక్క డైలాగ్ డెలివరేషను, తన మాడ్యులేషను, తన అటైర్ అంతా కూడా సూపర్. నేనైతే తనకు ఒక ఫ్యాన్ని. తర్వాత వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగా నచ్చింది. మిగతా అందరూ కూడా చెప్పారు, అందరూ ప్రయత్నంలో ఉన్నారు అని దాంట్లో అర్థమవుతుంది. ఈవెన్ నాతో పాటు నేను కూడా అందులోనే. 3 వేరియేషన్స్లో 3 డైలాగ్స్ చెప్పమని ఈరోజు అవుట్పుట్ సెషన్ జరిగింది. మా టీం అందరం కూడా, మా మెంటర్ గారు మేమందరం ప్రిపేర్ అయ్యి అప్పుడు మేము ఈ అవుట్పుట్ సెషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు అవుట్పుట్ సెషన్లో బెస్ట్ అనమాట. తర్వాత సమీ గారి డైలాగ్స్ కూడా ఆయన మంచి వాయిస్ తోటి మంచి పెద్ద వాళ్ళ అందరినీ సెలబ్రిటీస్ని ఇమిటేట్ చేస్తూ చాలా బాగా చెప్పారు. ఇంకా మొత్తం బ్యాచ్ అంతా ఖుషి అయిపోయిందండి. అంతేకాకుండా ఈ డైలాగ్ డెలివరీ, ఈ డైలాగ్స్ చెప్పడం వల్ల మాకే ఒక రకమైన ధైర్యం వచ్చి మేము కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి చాలా హ్యాపీగా జరిగిందండి. థ్యాంక్ యూ సార్, ఇలాంటి సెషన్ మీరు ఈరోజు పెట్టినందుకు. ఇప్పటివరకు ఉన్న స్ట్రెస్ అంతా పోయింది. మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా సెకండ్ లెవెల్ స్టార్ట్ చేసేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఆయన డైలాగ్స్ అల్టిమేట్ అన్నమాట. అసలు ఆయన చెప్తూ ఉంటే ఒక సినిమాలోని ఎన్టీ రామారావు గారి డైలాగ్ చెప్తున్నట్టు, అది చూస్తున్నట్టుగానే అనిపించిందండి. ఈరోజు ఆయన టాప్ అని కూడా మన శ్యామ్ రాథోర్ సార్ గారు ప్రకటించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఇంప్రెసివ్ ఉంటుంది, ఇంకా కొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటారు కాబట్టి చాలామందికి ఇంప్రెషన్ అనేది వస్తుంది. మా టీంలో కూడా, మా సన్ రైజర్స్ టీమ్స్ నుంచి కూడా సెమీ కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. వాయిస్ మాడ్యులేషన్ కూడా, వాయిస్ డైలాగ్ డెలివరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా చక్కగా ఈరోజు జరిగిన విషయం అయితే కన్నుల పండుగగా చాలా అద్భుతంగా హ్యాపీగా కడుపు నిండేలా మేము నవ్వినాం, కడుపు నొచ్చేలా నవ్వినాం. చాలా అద్భుతంగా ఈరోజు జరిగిన సెషన్. ఈ సెషన్ ఇలాంటి సెషన్ వల్ల మన లోపల ఉన్న ఫియర్ మొత్తం కంప్లీట్గా పోతుందనే ఉద్దేశాన్ని నేను అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అయితే వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేశారు, వాళ్ళ అటైర్ ఎలా ఉంది, వాళ్ళు ఒక స్టేజ్, ఒక స్పీకర్గా వాళ్ళకి ఈ అవకాశం అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చెప్పారండి. ముఖ్యంగా సమీ సార్ ఎలాగా ఫస్ట్ 2 ప్లేసుల్లో ఉన్నారండి నా ఉద్దేశంలో. అయితే బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. వాయిస్ మాడ్యులేషనే కానీ లేదంటే బాడీ లాంగ్వేజ్ కానీ అంతే బాగుంది. ఒక స్పీకర్కి కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం మీకు ఇందులో కనిపించిందండి. ఏమీ లేకుండా ఇంతమంది ముందు చెప్పారు అంటే రేపు పొద్దున 100 మంది కాదు 1000 మంది ఉన్న ఆడిటోరియంలో కూడా చక్కగా చెప్పగలుగుతారు. అలాగే 1000 మంది కాదు 10,000 మంది ఉన్న ఓపెన్ ఫీల్డ్లో కూడా చక్కగా చెప్తారని మన స్ఫూర్తి టీం ఇంకొకసారి నిరూపించిందండి. చాలా ఎక్సలెంట్ చెప్పారండి, బాగుంది. ఇంకా ఇలాగా ఎవరైతే చాలా బ్యూటిఫుల్గా చెప్పారండి. ఎక్సలెంట్ సెషన్ అంటే ఎక్సలెంట్ సెషన్. ఏంటో ఇక్కడ అందరూ కూడా ప్రూఫ్ చేసుకున్నారు. అంటే ఈ సెషన్ ద్వారా తెలుస్తుంది ఏంటి అని అంటే, ఎవరిలో ఏమంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో చేతి పెడతా కానీ తెలీదు అన్నట్టు. సో ఒక్కొక్కరిది ఈరోజు వాళ్ళ రియల్ ఫేసెస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. చాలా బాగా వివరించారు. సో సెమీ సార్ గారి ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా చెప్పారు. సో మనం ఎవరెవరికో ఫ్యాన్స్ లాగా ఉంటాము. సో మనలో మనమే ఒక హీరో లాగా, ఒక హీరోయిన్ లాగా ఫీల్ అవుతూ మనం కూడా వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళని చూస్తే చాలా ఆనందం అనిపించింది. కాకపోతే మాకు ఆ విధంగా చేయలేకపోయాం. ఫ్యూచర్లో నేర్చుకొని ఆ విధంగా కూడా చెయ్యాలనే ఒక ఆకాంక్ష ఉంది. అది నెరవేరుతుందని అనుకుంటున్నాం.